అంతవరకు టెన్షన్ పడకుండా ఆ రోజు గురించి వెయిట్ చేస్తూ ఉండు. వస్తా. మిస్టర్ పతి, అక్కడ ఎంత వెతికినా నిధి దొరకలేదు. అక్కడ ఎంత ధైర్యంరా నీకు? నన్ను మోసం చేసి నా దగ్గర 10 లక్షలు పట్టుకెళ్తావు. హాయిగా బ్రతకగలను కానీ, ఎందుకంటే నేను మామూలుగా అడిగితే నువ్వు 10 రూపాయలు కూడా ఇవ్వవు కదా. అందుకే మాయ మాటలు చెప్పి నీ దగ్గర 10 లక్షలు పట్టేసా. నన్ను మోసం చేసి నాకే చెప్తున్నావు అంటే నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోలేబట్టి. మిస్టర్ కాళీ, ఆ యుగుందరి చెల్లెల రేఖలు నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ విషయం చెప్పినందుకు ఆ అన్న చెల్లెలిద్దరూ నన్ను కట్టేసి కొట్టారు. దానికి కారణం నేను నిరుపేదని. అందుకే అప్పుడే నిర్ణయించుకున్నాను నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలని. అందుకని నాలాంటి గుండెలు తీసిన గంటలు మోసం చేసి బ్రతకగలను అనుకుంటున్నావా? హాయిగా బ్రతకగలను కాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు, 50 లక్షలకు అధికారిని. అసలు నువ్వు బ్రతికుంటే కదా కదిలేమంటే కాల్చి పారేస్తాను. తిరిగివాడిలా పారిపోవడం ఇష్టం లేక నిజం నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. నా నిజాయితీకి సంతోషించు. వస్తా. నీ గురించి ఆలోచించడం తప్ప, నీకోసం ఎదురు చూడడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా? తప్పదు రేఖ. ఎందుకంటే ఇప్పుడు నేను అనామకుని కాదు, లక్షాధికారిని కావచ్చు. కానీ ఇప్పుడు నాకు ఆ డబ్బు మీద వ్యామోహం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మారిపోయాను. ఇప్పుడు నేను రానాకి కాబోయే భార్యను. ఇప్పుడు నువ్వు రానా కాబోయే భార్య? ఏ ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నా? అసలు అది ఎలా సాధ్యం రేఖ? నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నేను పట్టుదలగా ప్రాణాలకు తెగించి డబ్బు సంపాదించడానికి కారణం నువ్వే కావచ్చు. కానీ ఇప్పుడు నాకు ఆ డబ్బు మీద మోసపోయింది. నీకు ఆ విషయం తెలుసా? నేను ప్రేమించిన రానాకి ఒక ఇల్లు కూడా లేదు. ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది రేఖ? నేను ఇది నమ్మలేకపోతున్నాను. నమ్మలేని విషయాలు జరగడమే జీవితం. మై గాడ్, నీకు వేదాంతం కూడా వంట పట్టిందన్నమాట. చూడు బద్రి, నా మాట విని ఇలా అల్లర్చలుగా తిరగడం మానే. జీవితాన్ని సీరియస్ గా తీసుకో ప్లీజ్. ఓకే రేఖ, నువ్వు నాకు దక్కినా దక్కకపోయినా నీలో వచ్చిన మార్పుకి నేను చాలా సంతోషిస్తున్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ బై. ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడే రావడం? నీకోసం ఎప్పుడుండో ఎదురు చూస్తున్నాను తెలుసా? ఆర్తి పట్టమంటావా లేక ముద్దులతో మురిపించి ఉక్కిరి బిక్కిరి చేయమంటావా? అబ్బా, రాగానే ముద్దులు గొడవేనా? వయసొచ్చిన ప్రేమికులు, పైపెచ్చు ప్రేమికులు ముద్దుల గురించి మాట్లాడక అన్నం ముద్ద గురించి మాట్లాడతారా ఏంటి? ఏమో బాబు, మాటలతో మీతో గెలవడం చాలా కష్టం బాబు. మరి ఆటల్లో గెలుస్తావా? ఏ ఆట ఆడుకుందాం? సై ఆట ఆడుకుందామా? నీతో ఏ ఆట ఆడినా ముద్దుగానే ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, మొదలు పెడతామా? ఏంటి? రానా, మా అన్నయ్య నీ మీద చాలా పగబట్టి ఉన్నాడు. నేనేం చేయడానికైనా వెనుకాడు. నాకెందుకో భయంగా ఉంది. డోంట్ వరీ డార్లింగ్, మీ అన్నయ్య కాదు ఆ దేవుడు ఎదురొచ్చినా మనల్ని ఎవరూ విడదీయలేదు.
తెలీదు రానా, మా అన్నయ్య పరమ దుర్మార్గుడు. పిచ్చిరేఖ, మీ అన్నయ్య గురించి నీకంటే నాకే బాగా తెలుసు. తెలుసు కూడా, ప్రమాదాలతో ఎలా ఆడుకోవాలనుకుంటున్నాం. అందుకే మన ఇక్కడి నుంచి అడిగిన దూరంగా వెళ్ళిపోదాం. ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి రేఖ. అవి పూర్తి కాగానే నిన్ను నా కౌగిల్లో చేర్చుకొని ఆనంద తీరాలకు వెళ్ళిపోతాం. అంతవరకు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతకవలసిందేనా? అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి నీ ప్రాణం నీది కాదు, నాది. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీకేమైనా జరిగితే నేను భరించలేను రానా. హే డార్లింగ్, డైనమిక్ హీరో భార్య ఏ విధంగా ఉండాలో తెలుసా? అది కూడా తమరే చెప్పండి. ఎప్పుడూ నవ్వుతూ నన్ను కవ్విస్తూ నీ కౌగిల్లో నన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలి. చీపండి, నాకు సిగ్గేస్తుంది. కానీ వదలను. సర్వనాశనం చేశాడు వాడు. ఈ రోజు చేసిన బాంబు దాడిలో నా పార్ట్నర్ అయినా నరేంద్ర కూడా చనిపోయాడు. ఆ దాడిలో నేను తప్పించుకున్నాను. సారీ యుగంధర్, నీకు జరిగిన నష్టానికి నేను చాలా విచారిస్తున్నాను. ఇప్పుడు నీ అండదండలు నాకు కావాలి. కానీ మళ్ళీ నేను నిలదొక్కే వరకు నువ్వే నాకు ఆశయం కల్పించాలి. అలాగే యుగంధర్, ఒకప్పుడు నువ్వు బాగా బ్రతికినవాడు. నిన్ను చూస్తుంటే నా గుండె తరుకుపోతుంది. థ్యాంక్ యూ కాళీ, నీ సహాయం నేను మర్చిపోలేను. కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు సహాయం చేయాలి. ఇంకా నేను సహాయం చేసే స్థాయిలో ఉన్నానా కాళీ? అవును యుగంధర్, నీ చెల్లెలు రేఖ ప్రతాప్ కావయ్యే భార్య కదా. ఆ ప్రతాప్ని అడ్డు పెట్టుకుని నువ్వే నన్ను వాటి అదుపు చేయాలి. లాభం లేదు కాళీ. ఇప్పుడు నా చెల్లి కూడా నా మాట విందు. ఇప్పుడు నా చెల్లి కూడా ఆ రానా మనిషి అయిపోయింది. వాట్ అంటే ప్రతాప్ కూడా నీ మాట వినాడన్నమాట. చెప్పాను కదా కాళీ, ప్రస్తుతానికి నేను ఇప్పుడు వంటవాను. ఆల్ రైట్ యుగంధర్, నేను నీకు ఉన్నాను. నీకు ప్రశాంతత కావాలి. కమా నల్లి, కమా నల్లి, కమా. పాపనివ్వడానికి
వంద కొట్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకే కూలిపోతుంది. నీ ఫ్రెండ్ యుగంధర్ పరిస్థితి కూడా ఇట్లాగే మారింది. రేపో మాపో నీ పరిస్థితి కూడా అట్లాగే మారుతుంది. నా పరిస్థితి సంగతి తర్వాత ముందు ఈ పరిస్థితి గురించి ఆలోచించు. నాకే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ నమ్మకం నాకున్నది. సారీ మిస్టర్ కుమార్, నీకు రేపనేదే లేదు. ఇదే నీకు ఆఖరి రోజు. అది ఏమిటి అనేది? నా అనుసరుల 5 ప్రభుత్వం బంధించింది. నిన్ను అడ్డు పెట్టుకుని వాళ్ళని విడిపించాలనుకున్నాను, కానీ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. అంటే నన్ను చంపుతావా కాలి? ఇది అన్యాయం. నిన్ను ఎప్పుడు విడిచిపెడితే ప్రభుత్వం భయపడ్డానని నేను అనుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను చెప్పేస్తా. కదిలేవనుకో పుచ్చ పేలిపోతుంది. సమయానికి వచ్చా, నిన్ను కూడా కసిగా కాల్చి పారేస్తారు. నా దానికి వచ్చిన అభివృద్ధిని అడ్డు తొలగించుకుంటా. ఇది అంత తేలిక కాదు. ఆ రోజే నీకు చెప్పానుగా, మర్యాదగా కుమార్ని విడిచిపెట్టు. చట్టానికి లొంగకు, కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. నా కంటంలో ప్రాణం ఉండగా నీకు లొంగిపోయే సమస్య లేదు. మీ ఇద్దరిని ఇప్పుడు అర్థం చేస్తా. వస్తాడో చూస్తా. లేదు అదిలేవంటే కాల్చి పారేస్తా. ఇప్పుడు నువ్వు నా చేతిలో ఆనందంగా చేస్తావు. మిస్టర్ మహంకాళి, ఈ రోజు ముగిసిపోయి ప్రతాప్ కుమార్ రాజా తీసుకుని ముందు నువ్వు బయటికి వెళ్ళి వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. నా పథకమంతా పాటు చేశావు. నిన్ను ప్రాణాలతో వదలను. చూసుకోరా మహంకాళి, మరొక్క మాట మాట్లాడావంటే నిన్ను ఈ జీవగాన్ని ఇక్కడే చంపేస్తా. ఏరా, ఇన్నాళ్ళు అడవుల్లో ఉంటూ అమాయకులను అర్థం చేసుకుంటూ చాలా దర్జాగా బతికావు. కానీ ఈ రోజుతో నీ చరిత్ర ముగిసిపోయింది. నువ్వు ఇక్కడికి కాల్చి పారేస్తా. మర్యాదగా ఎవరి వారు విడిచిపెట్టు, లేకపోతే నీ పిర్యాలని చంపేస్తా. జీవా, వీటిని బంధించండి.
నిన్ను నిన్ను హాయిగా అనుభవించి తెచ్చుకుంటాను. మరవ్వా, నువ్వు భయపడుతుంటే బెదిరిపోయిన నీ అందం చూసి నన్ను ఇంకా రెచ్చగొడుతుంది.